మరి ఈరోజు వెంటనే అంశం కాస్త సమస్యాత్మక అంశంగా క్రైస్తవ మధ్యలో ఉంది. అంశము మీకు తెలుసు అని అనుకుంటున్నాను, పాంప్లెట్లో వేశారు. సంఘములో స్త్రీ వాక్యమును బోధించవచ్చా అన్నది అంశం. సంఘములో స్త్రీ వాక్యమును బోధించవచ్చా? ఎందుకండి ఇది పాఠంగా పెట్టి ప్రజల మధ్య మాట్లాడుతున్నారు మీరు అన్న ఆలోచన మీకు వస్తే, కొన్ని సంఘాలలో ఇప్పటికీ స్త్రీకి వాక్యం చెప్పటానికి అవకాశాలు ఇవ్వటం లేదు. కారణం ఏంటంటే, బైబిల్లో దేవుడు ఒక చోట చెప్పాడు స్త్రీ మౌనంగా ఉండాలి అని, కనుక మౌనంగా ఉండవలసినదే. వాక్యం చెప్పడానికి స్త్రీకి సంఘంలో అర్హత లేదు అని అంటున్నారు. మరి ఎక్కడుంది ఆ వాక్యం బైబిల్లో? నిజంగా వారు అంటున్నది నిజమేనా, లేదా ఆ వాక్య భావాన్ని ఏమైనా వాళ్ళు అపార్థం చేసుకుని స్త్రీలకు వాక్యం చెప్పే అవకాశాలు ఇవ్వటం లేదా? ఇప్పుడు కాస్త మనం చాలా జాగ్రత్తగా బైబిలును పరిశీలించాలి. వేల రూపాయలు కన్వీనర్స్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే, వచ్చిన మీరంతా కూడా బైబిలులో నుంచి మంచి జ్ఞానపు సంగతులు నేర్చుకుని వెళ్ళాలి. అది మిమ్మల్ని పుట్టించిన మీ పరలోకపు తండ్రికి ఇష్టం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి అని మరి ఇదిగో ఈ సభలో జరిగిస్తున్న కన్వీనర్లు దేవుడి మనసును ఎరిగారు కనుక వాళ్ళ కష్టార్జితాన్ని సభల రూపంలో ఖర్చు పెట్టేస్తున్నారు. దేవుని పిల్లలరా, చిన్ని ఉద్యోగాలు చేసుకుంటూ చిన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు కూడగట్టుకున్న దాంట్లో నుంచి ఎందుకు ఇలాగా సభల పేరట ఖర్చు పెట్టాలి అంటే, సమాజంలో ఉన్న చాలామందికి బైబిలు అర్థం కావలసింది పోయి అపార్థమైంది. సంఘాల మధ్య సఖ్యత లేదు. కారణం, బైబిల్లో ఉన్న సంగతులను ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు తప్ప బైబిలును అంతా బాగా చదివి ఒక అవగాహనకు వద్దాం అన్న ఆలోచన లేదు. బైబిల్లో యేసుప్రభు ఇలాంటి సందర్భాలు తలెత్తుతాయనే బైబిల్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు చెప్పారు ప్రారంభ శతాబ్దంలో. కానీ ఆయన చెప్పినవి ఎవరో పట్టించుకొనక క్రైస్తవ్యానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని పిల్లలరా, బోధకులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ బైబిల్ ఒక్కటే. బోధకులు ఎంతమంది ఉన్నా బైబిల్ ఒక్కటే కనుక బోధ ఒక్కటే అవ్వాలి. బోధకులు మారొచ్చు కానీ బోధ మారకూడదు. కానీ ఈరోజు మీరు చూడండి, క్రైస్తవ్యంలో ఒక ఆయన ఇది రైటు అంటే మరొక ఆయన తప్పు అంటాడు, మరొక ఆయన తప్పు అంటే మరొక ఆయన రైటు అంటున్నాడు. కొంతమంది శనివారం ఆరాధన చేయాలి అని ప్రారంభించారు క్రైస్తవ్యంలో. వాళ్ళకు ఒక థియరీ ఉంది, బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, అవి చూపించి మనం శనివారం ఆరాధన చేయాలి అంటున్నారు. ఒక ఆయన అంటున్నాడు మనం గుడారాల పండుగ చేయాలి అని ఒక ఆయన అంటున్నాడు. ఇలా క్రైస్తవ్యంలో ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. మరొక ఆయన దగ్గరికి వెళ్తే లేదంటే అది తప్పండి అంటాడు. స్త్రీలు వాక్యాన్ని బోధించాలి అని కొంతమంది చెప్తున్నారు సంఘంలో. కాదు, స్త్రీలు వాక్యాన్ని బోధించటం తప్పు అని కొన్ని సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు క్రైస్తవుడు ఒక డైలమాలో ఉన్నాడు. ఏది నిజం? ఒక ఆయన రైట్ అంటాడు, ఒక ఆయన తప్పు అంటాడు, ఒక ఆయన అది చేయి అంటున్నాడు, ఒక ఆయన ఇది చేయి అంటున్నాడు. అసలు నేను ఏం చేయాలి? ఏది నమ్మాలి? ఏది నిజం? ఏది రైటు? నేను దేన్ని ఫాలో అవ్వాలి? నేను దేన్ని ఫాలో అయితే నేను పరలోకం వెళతాను? ఎవరు చెబుతున్నది రైటు అన్న ఆలోచన క్రైస్తవుడికి రావాలి. ఖచ్చితంగా పరలోకం మీరు చేరుకోవాలి అంటే ఎవరు ఏది చెబితే అది నమ్మటం కాదు, వాళ్ళు చెబుతున్న విషయాలు బైబిలుకు కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా అని పరీక్షించుకోవాలి. బైబిల్లో
ప్రారంభ శతాబ్దంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పౌలు శీల వాక్యం చెబుతుంటే వాళ్ళు చెబుతున్న సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించారు. ఎవరు వాక్యం చెబుతుంటే? పౌలు శీల వాక్యం చెబుతుంటే మీరు ఎవరైనా కావచ్చు బోధకులు. పౌలైతే ఏంటి, శీల అయితే ఏంటి, మీరు అద్భుతాలు చేస్తే ఏంటి, మీరు సూచక్రియలు చేస్తే ఏంటి, మీరు చచ్చిపోయిన వాళ్ళు లేపితే ఏంటి, మీరు దెయ్యాలను వెళ్ళగొడితే ఏంటి, మీకు ఎంత గొప్ప గొప్ప వరాలుంటే మాకెందుకు? బోధకులు ఎవరైనా వాళ్ళు చెబుతున్న బోధ సరిపోవాలి. అది క్రైస్తవుడికి ఉండవలసిన వాక్యం పైన అమితమైన ప్రేమ. బైబిల్లో మీరు చివరికి వెళ్ళేసరికి దేవుడు దీన్ని అంటాడు, సత్య విషయమైన ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ కనుక క్రైస్తవుడికి లేకపోతే, మీరు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోయేసరికి, మీరు ఆ విషయం వాక్యం పైన మీకు ప్రేమ లేదు గనక, దానిని మీరు అవలంబించుకోలేదు గనక, ఇదిగో మీరు అందరూ కూడా నరకానికి జారిపోతున్నారు, ఏది రైటో ఏది తప్పో మీకు తెలియక అన్నాడు. యేసుప్రభు బోధ అంతానండి, ప్రారంభం నుంచి మీరు చదువుకుంటున్నప్పుడు ఆత్మ అన్న పదంతో ఆయన బోధ ప్రారంభమైంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కొండపేద ప్రసంగాలు అంటే యేసుక్రీస్తుల వారి బోధ అంతా కూడా ఆత్మను రక్షించాలి. కానీ ఈరోజు క్రీస్తు పేరట జరుగుతున్న బోధలన్నీ కూడా శరీర సంబంధమైన బోధలు జరుగుతున్నాయి. యోహాను 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనము. అది 60-70 సంవత్సరాల తర్వాత 3 నాళ్ళ ముచ్చటగా దాని జీవితం గడిచిపోయిన తర్వాత సమాధుల తోటకు వెళ్ళిపోతుంది. నమ్మవలసింది లోపలున్న ఆత్మ గురించి. దానికి చావు లేదు, దానికి అంతమూ లేదు. నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతే యుగయుగాలు అది కాలిపోతుంది. నిత్య జీవానికి వెళ్ళిపోతే యుగయుగాలు అది విశ్రాంతిలోనికి వెళుతుంది. కనుక భూమి మీద ఉన్న మానవులారా, నా పిల్లలారా, నా మాట ఆలకించండి, ఆత్మ సంబంధమైన సంగతుల మీద మీరు మనసు పెట్టండి అన్నాడు. అంటే ఇవన్నీ మీకు ప్రారంభంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు బోధ ఏమో ఆత్మ గురించి, ప్రభు పేరట ఈరోజు జరుగుతున్న బోధ అంతా కూడా శరీరం గురించే. దేవుణ్ణి నమ్మండి. ఇలాగా ఒకళ్ళు అలాగా, ఒకళ్ళు ఇలాగా, ఒకళ్ళు అలాగా, ఒకళ్ళు ఇలాగా చెప్తున్నప్పుడు ఏది రైట్ అంటే మేము దేన్ని నమ్మాలి? మీరు ఒకటే నమ్మండి. నా ప్రసంగం నమ్మమని చెప్పటం లేదు, మమ్మల్ని నమ్మమని చెప్పటం లేదు, వాళ్ళని నమ్మమని చెప్పటం లేదు. అందరం కలిసి నమ్మవలసింది దేన్ని? బైబిల్ను నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. బైబిల్లో రాయబడిన వచనం బైబిల్లో రాయబడిన మరొక వచనంతో సరిపోతున్నప్పుడు కరెక్టేనండి మీరు చెబుతున్నది. బైబిల్ చెబుతుంది కనుక మేము నమ్ముతాం. అలా పౌలు శీల ప్రకటిస్తుంటే మీరు చెబుతున్న సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినం ఏం చేశారంటే వాళ్ళు లేఖనాలను పరిశోధించారు. చూస్తారా? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం అంటే చూడండి. నూతనంగా వచ్చిన వారు బైబిల్లో ఇలాగ ఉందా అండి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు అనగానే ఎవరు వీళ్ళు? ఒక సంఘం, బెరయా పట్టణస్థులు, బెరయా పట్టణంలో ఉన్న సంఘం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించారు. పౌలు శీల వాక్యం చెబుతుంటే చెబుతున్న సంగతులు బైబిల్లో ఉంటున్నాయా? మనం ఈరోజు ఎలాగ ఉన్నామంటే అసలు ప్రార్థనకి వెళ్ళినప్పుడు బైబిలే పట్టుకెళ్ళాం. మనం ఇక మనకెక్క లేఖనాల పరిశోధనలు మనకెక్కడ ఉన్నాయో లేదో అని చూసుకోవడానికి చేతులు ఏముండాలి? చూసుకోవాలంటే బైబిల్ ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు బైబిల్ తేవటం లేదండి. ముఖ్యంగా యూత్ పిల్లలు అసలు తేరు. వాడిని గట్టిగా అడిగామనుకోండి, బైబిల్ ఎదురా అన్నాం అనుకోండి, ఏమో చెప్తున్నారు చెప్పండి? ఫోన్లో బైబిల్ ఉందన్నా,
నిజంగా వాక్యం చెప్పేటప్పుడు నిజంగా వాక్యం చెప్తున్నప్పుడు సెల్ ఫోన్లో బైబిలే చూస్తాడా? నువ్వు నిజాయితీగా బైబిలే ఓపెన్ చేసావు. వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నావు, వెంటనే వాట్సాప్లో ఎవడో మెసేజ్ పెట్టాడు, పైన టింగ్ అంటది. అది చెయ్యూరుకుంటుందా? చెయ్యూరుకుంటుందా? మీరు చెప్పండి. వాక్యం ఎటో పోయిద్ది. ఏం పెట్టేశాడో మా బావ మెసేజ్, ఇంకంతే. ప్రసంగం ఎటో పోయింది. వాడు ఎక్కడున్నావరా, తిన్నావా, పడుకున్నావా, వీటికి ఇంక రిప్లై ఇచ్చుకుంటా కూర్చుంటాడు. ఈ ప్రసంగం ఎటో పోయింది. ఏమండి, బైబిల్కి ఒక పేరుంది. మొదటి పేజీలో లేదంటే అట్ట మీద కూడా వేస్తారు. ఏమని ఉంటుంది ఇక్కడ? పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధమైంది. దీంట్లో ఎక్కడైనా తప్పు పాపం ఉందా? లేదు. మీరు తెస్తున్న సెల్ ఫోన్ పరిశుద్ధమైందా? మొత్తం పాపం అంతా దాని నిండే ఉంది. దాంట్లో ఎక్కడో మూలకిరికిచ్చావు దేన్ని? బైబిల్ను. ఇది పరిశుద్ధమైంది. ఇది పట్టుకురండి. సెల్ ఫోన్ తేకండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఏమండి, ఎప్పుడు వాడుకోవాలి దాన్ని? ఏదో ప్రయాణం చేస్తున్నాం, బైబిల్ చదువుకోవడానికి వీలుగా లేదు, అప్పుడు ఓపెన్ చేసుకుని బైబిల్ చదువుకోండి. అంతే తప్ప ప్రార్థనకు వచ్చినప్పుడు సెల్ ఫోన్లో బైబిల్ చూడటం ఏంటి? తప్పండి. ఇది తప్పు చేస్తున్నారు. ప్రతిదినము లేఖనాలను వాళ్ళు పరిశోధిస్తున్నది ఎందుకంటే మీరు చెబుతున్న బోధకుడు చెబుతున్న సంగతులు బైబిల్కు సరిపోతున్నాయా లేదా? ఇప్పుడు ఆలోచిద్దామండి. ఏమంటే టైటిల్ ఎందుకు వేసాం మేమంటే, స్త్రీలు సంఘములో వాక్యమును బోధించవచ్చా అన్న పాఠం ఎందుకు పుట్టిందంటే, కొన్ని సంఘాలలో అంటున్నారు స్త్రీలు వాక్యం చెప్పకూడదు సంఘంలో. ఎందుకయ్యా మేము చెప్పకూడదని అడుగుతుంటే బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తారు. మొదటగా మీరు ఆ రెఫరెన్స్ చూడండి. అవును కదన్న, బైబిల్లో ఉంది, వాళ్ళు చెప్తున్నది నిజమే కదా అన్నట్టుగా ఉంటుంది మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. అందరు తీయండి. దీని సంగతి తేలుస్తారండి ఇలా. ఏమండి, ఈ 34వ వచనం సంగతి ఏంటో తేల్చుకుని ఇంటికి వెళ్దాం. దేవుడు ఎందుకు ఇలా రాశాడు, ఏంటి దీని సంగతి చూద్దాం, బాగా పరిశీలిద్దాం ఈరోజు. ఎందుకంటే ఆ బెరయ పట్టణస్థులు పరిశోధిస్తున్నారు కదా లేఖనాలను, మనం కూడా పరిశోధిద్దాం. స్త్రీలు చెప్పకూడదా వాక్యం? సంఘంలో స్త్రీ వాక్యాన్ని బోధించకూడదా? తప్ప. అలాగని బైబిల్లో ఉందా? చూద్దాం. బైబిల్లో ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. ఆగిపోదాం. ఇంకొద్దు, వెనక్కొద్దు, ముందుకొద్దు. ఏముంది బైబిల్లో? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. అయిపోయింది, మూసేసి. ఇంకేముందండి మరి? మౌనంగా ఉండమన్నారు కదా, మౌనంగా ఉందాం. ఇంతేనా లేఖనాల పరిశోధన అంటే? ఇంతేనా బైబిల్ చదువుకోవటం? ఇది కాదండి, ఇది కాదు. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అని బైబిల్లో ఉంది. కాదండి ఎవరో అంటం లేదు. దీనిని బట్టి దీని అర్థం, దీని భావం, ఈ సందర్భం మీరు వాక్యం చెప్పకూడదన్నా, మౌనంగా ఉండండి అంటే వాక్యం చెప్పకూడదన్నా. వీళ్ళు ఎంత తెలివిగా దీన్ని అప్లై చేశారంటే, స్త్రీలు మౌనంగా ఉండండి అంటే అర్థం ఏంటంటే మీరు సంఘంలో వాక్యం చెప్పకూడదు అంటున్నారు. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను నేను, అక్కడ వాక్యం చెప్పకూడదు అనుందా? మౌనంగా ఉండండి అనుందా? మౌనంగా ఉండండి అన్నప్పుడు పాట పాడొచ్చా? చెప్పాలి నాకు. ఆమేన్ అనొచ్చా ప్రార్థన చేసేటప్పుడు? అనకూడదు. పిల్లలు ఏడుస్తుంటే ఏడవద్దు అని చెప్పొచ్చా? ఎలాగ ఉండాలి సంఘంలో? అప్లై చేస్తారా? అప్లై చేద్దామా? స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అని బైబిల్లో ఉంది కనుక మీరు వాక్యం చెప్పకూడదు అంటున్నారు. వెరీ గుడ్, దానికి అప్లై అయిపోదాం. అది అన్నట్లుగా అప్లై చేద్దాం. పాట ఎందుకు పాడిస్తున్నారు మరి? ప్రకటనలు ఎందుకు చేయిస్తున్నారు మరి? మౌనంగా ఉండాలి కదా. మౌనంగా ఉండిపోమని బైబిల్లో ఉంది కదా. పాట పాడొచ్చంట.
ప్రార్థన చేయొచ్చంట, ప్రకటనలు చేయొచ్చంట, కానీ ఏం చెప్పకూడదంట. వీళ్ళు ఎవరో తెలుసండి, వాక్యం చెప్పొద్దు అని ఎవరంటారు తెలుసా? దైవజనులు, దేవుని పిల్లలు అయితే అనరు. మీకు అర్థమైపోయింది వీళ్ళు ఎవరో. ఏమండి, వాక్యం చెప్పొద్దు అని దేవుడు ఏనాడు అండండి. వాక్యం చెప్పొద్దు అంటున్నారు అంటే దైవజనులా, దేవుని పిల్లలా? ఏమండి, స్త్రీ అయినా పురుషుడైనా ఈ భేదం అనేది శరీరానికా లోపల ఉన్న ఆత్మకా? శరీరానికే. శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఈ ఆడపిల్లలంతా దేవునికి ఏమవుతారో చెప్పాలి నాకు. ఏమవుతారు? బిడ్డలే. శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ, పురుషాత్మ స్త్రీ ఆత్మ నాకు చెప్పాలి. ఏ ఆత్మ? పురుషుడు స్త్రీ ఆత్మకి ఏమైనా భేదాలు ఉన్నాయా? లేనప్పుడు ఈ స్త్రీ వాక్యం చెప్పకుండా చచ్చిపోయింది. వెళ్ళిన తర్వాత దేవుడిని అడుగుతుంది, నన్ను స్త్రీగా పుట్టించి నాకు వాక్యం చెప్పే అవకాశం ఎందుకు ఇవ్వలేదు డాడీ అంటే దేవుడు ఏమవుతాడు చెప్పండి? పక్షపాత అవుతాడు. అవునా? ఒకరికి అవకాశం ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే దేవుడు ఏమవుతాడు? పక్షపాత దేవుడు. అన్యాయం చేస్తాడా? నో. అంటే అక్కడ ఏదో విషయం ఉంది, వీళ్ళకి అర్థం కాక దానిని వక్రీకరించారు. వక్రీకరణ జరిగింది. అది మీకు రాదు బైబిలు. అనవసరంగా ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నారు. ఆడపిల్లలు అసలు వాళ్ళు వంటింట్లో నుంచి బయటకు వచ్చి మైకు పట్టుకునేది తక్కువ అంటే ఆ మైకు పట్టుకునే వాళ్ళని కూడా తొక్కేస్తున్నారు. ఏమండి, ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? మీరు హైదరాబాద్ వచ్చి మెట్రో ట్రైన్ ఎవరైనా ఎక్కారా? మెట్రో ట్రైన్ వేశారు కదండి హైదరాబాద్లో. ఎవరైనా ఎక్కారా? ఎక్కినప్పుడు మీరు ఫ్రంట్ సీట్కి వెళ్ళి ఒకసారి ఆ మెట్రో ట్రైన్లో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ గారు ఎవరో చూడండి. ఎవరనుకుంటున్నారు? లేడీసే. మహిళ మెట్రో ట్రైన్ నడుపుతుంది, మహిళ విమానం నడుపుతుంది, మహిళ బస్సు డ్రైవర్ అయిపోయింది, లారీ నడుపుతుంది, అన్నీ నడుపుతారంట. సంఘాన్ని నడపొద్దంట, అన్నీ చేస్తారంట, వాక్యం చెప్పకూడదంట. కౌంటర్లు వేస్తారండి. నువ్వు ఎందుకు జాలిపడి వేయటం మానేస్తున్నావు అంతే. నిజంగా చెప్తున్నాడు, జాలిపడి వేయటం మానేస్తున్నాడు అంతే. ఇక్కడ వేసి ఇక్కడ కూర్చుంటే నీ భార్య లోకంలో ఉన్నవన్నీ చేయొచ్చా? వాక్యం చెప్పకూడదా? వాక్యం చెప్పకూడదు అని ఎందుకంటున్నారు తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలని. వాక్యం చెప్పకూడదు అని ఎందుకంటున్నారంటే ఏంటండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. అందుకు దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వలన పొరపడుతున్నారు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మీరు లేఖనాలు ఎరగకపోవటం వల్ల పొరపడుతున్నారు. మేము మిమ్మల్ని ఏమంటాం లేదు, మీరు పొరపడుతున్నారు. సరి చేసుకోండి. అందుకే చెప్తున్నాం మేము, మీరు లేఖనాలను పొరపడుతున్నారు, పొరపాటు చేస్తున్నారు, మీరు పొరపడుతున్నారు. మీకు తెలియదు అది. దేవుడు పక్షపాతి కాదు. ఒకరిని వద్దని ఒకరిని చెప్పమని అన్యాయస్తుడు అంతకంటే కాదు. మీకు తెలీదు. మీరు లేఖనాలను పొరపడుతున్నారు. పొరపాటుగా అక్కడున్న సందర్భాన్ని మీరు అర్థం చేసుకున్నారు. వినండి, మనసు పెట్టి. ఏమండి, ఎప్పుడైనా కూడా వాక్యం అర్థం అవ్వాలి అంటే ఒక థియరీ చెప్పాడు దేవుడు. సమస్తమైన కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఇవి మానేస్తే వాక్యం నాటబడుతుంది. నువ్వేటి మాకు చెప్పేది? మాకు తెలీదా? మేము 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని సినిమా డైలాగులు వేసారనుకోండి, వాక్యం ఎక్కడికి వెళ్ళదు. వాక్యం లోపలికి అస్సలు వెళ్ళదు. సమస్తమైన కల్మషమును, దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. లోపలికి వెళ్ళాలి అంటే ముందు లోపల ఉన్నదంతా డంప్ క్లీన్ చేయండి. డంపింగ్ యార్డ్, చెత్త. ఇది మా సంఘ సూత్రం, ఇది మా నియమం, ఇవన్నీ తీసేయండి. వాక్యం ముందు నీ సంఘ సూత్రాలు, నీకు ఎవరో ముత్తాతల నుంచి వస్తున్న పారంపర్య ఆచారాలు, ఇవేవి వాక్యం ముందు నిలవవు. తీసేసి వాక్యాన్ని వాక్యంగా అంగీకరించే మనసు తెచ్చుకో. వాక్యాన్ని వాక్యంగా స్వీకరించే మనసు తెచ్చుకో.
అవునండి, దేవుడు చెప్పాడు నేను సెట్ అయిపోతానండి. లేకపోతే సెట్ చేస్తాడు, ఎక్కడ సెట్ చేయాలో అక్కడ. వాక్యానికి సెట్ అవ్వకుండా సంఘ నియమాలు 14 అధ్యాయము 34 మొదటి కొరింథీ. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసినదే కానీ, వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఆగాలి. ఇక్కడ అంటున్నారు ధర్మశాస్త్రం చెబుతుందంటే ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది? స్త్రీలు మాట్లాడొద్దని రాయబడి ఉంది. కనుక మీరు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. స్పీకర్స్ అంతా ఎవరు ఉండాలంట? పురుషులే ఉండాలా. ఆడపిల్లల పాఠాలు ఆడపిల్లలకు అర్థమయ్యేటట్టుగా ఎవరు చెప్తారండి? మేము చెప్పగలమా అన్ని విషయాలు? మేము చెప్పగలమా? నిజంగా మీ సమస్యలు ఏంటో, మీరు ఎక్కడ పడిపోతున్నారో దేవుడిలో, మీ బలహీనతలు ఏంటో ఎవరికి బాగా తెలుస్తాయి చెప్పండి? స్త్రీకే తెలుస్తాయి. ఆవిడ నిలబడి మాట్లాడుతుంటే, ఇదిగో అమ్మలారా, చెల్లెళ్ళారా, మనం ఇక్కడ పడిపోతున్నాం, ఇది తప్పు, దేవుడు ఇది తప్పు అంటున్నాడు, మనం నిలబడాలి అని ఒక స్త్రీ మరొక స్త్రీని చక్కగా బలపరుస్తుంది. నువ్వు అదే వద్దు అంటే, ఆ స్త్రీనే చెప్పనివద్దు అంటే, స్త్రీకి అర్థమయ్యే సంగతులు ఎవరు చెబుతారు? ఆడపిల్లలు మాట్లాడితేనండి మనసంతా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతున్నారు చక్కగా, ఆడపిల్లలకి అర్థమవుతాయేమో. ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా అమ్మవాడు మాట్లాడుతుందంటే నేను కూడా వాక్యం నేర్చుకోవాలి, నేను కూడా దేవుడి గురించి మాట్లాడాలని ఆశ కలుగుతుందేమో. వస్తారేమో ముందుకి, ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళిపోయారు, దేవుళ్ళలో మాత్రం వెనకైపోయారు. ఇంకా విచిత్రం చెప్పని, ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏ సంఘానికి వెళ్ళండి సంఖ్య ఎవరిది ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటుంది? ఆదివారం ఆరాధనకి వెళితే ఇటు స్త్రీలది ఇటు పురుషులది అని కూర్చోబెడతారండి. విచిత్రం ఏంటంటే 2 చోట్ల స్త్రీలే ఉంటారు, చివరిలో కుర్చీల మీద 4-5 పురుషులు ఉంటారు. సంఖ్య వీళ్ళదే ఎక్కువ, కానీ దేవుడు కోసం ముందుకు రావడంలో మాత్రం తక్కువ అయిపోయారు. మేము వంట చేసుకుంటే చాలండి, బట్టలు ఉతుక్కుంటే చాలండి, మా ఇల్లు చిమ్ముకుంటే చాలండి, మా ఆయనకి ఏదో కాస్త అలా వండి పెడితే చాలండి. ఏంటి ఇక్కడే సెట్ అయిపోతారా? మీ నాన్న, మీ పరలోకపు తండ్రి చక్కటి గాత్రం ఇచ్చి, చక్కటి వాయిస్ ఇచ్చి, చక్కటి తెలివిచ్చి, చక్కటి రూపం ఇచ్చి, చక్కటి ఆలోచనలు ఇచ్చి, వీటన్నిటిని ఇస్తే దేనికి వాడుతున్నారు అవి? మీ తెలివి, మీ ఆలోచన, మీ గాత్రం, మీ వాయిస్, ఆడపిల్లల వాయిస్ ఎంత బాగుంటుందండి. వాక్యం చెప్తే ఎంత బాగుంటుంది ఆ వాయిస్తో. ఎందుకు వాడరు? ఎందుకు చెప్పరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయం అండి 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడంట. అంటే ఇప్పుడు స్త్రీ శరీరం ఎవరిష్టం? ఇప్పుడు దేవుడి ఇష్టమే. ఆ గాత్రం దేవుడికి ఇష్టమయ్యే పెట్టాడు. ఆయన కోసం మాట్లాడుతావని, ఆయన కోసం చెబుతావని, ఆయన వాక్యం నేర్చుకుంటావని, ఆయన గురించి పాడతావని, ఆయన గురించి ప్రార్థన చేస్తావని. ఏమండి, ఇటు స్త్రీ అయినా అటు పురుషుడైనా ఇవ్వబడిన దేహంతో దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలి. మరి మీ దేహంతో మీరు దేవుడి కోసం ఏ పని చేయనప్పుడు మీ దేహాలతో దేవుడి ఇష్టం ఏమి నెరవేరుతుంది? ఇంకా మీరు ఏం చేస్తున్నారు మీ దేహాలతో? బాగా ఆలోచించుకుంటే, దేవుని పిల్లలారా, స్త్రీలు వాక్యం చెప్పకూడదా? వాక్యము అనగానే ఏంటి చెప్పండి? సువార్త. అంతేనా? సువార్త కదండి. ఇప్పుడు స్త్రీ సువార్త చెప్పకూడదా? సువార్తకు నిర్వచనం తెలియాలి ముందు. సువార్త అంటే అర్థం ఏంటి బైబిల్ ప్రకారం? యేసుక్రీస్తుల వారి మరణ, సమాధి, పునరుత్థానాలే సువార్త కదా. ఇప్పుడు దీని గురించి స్త్రీలు మాట్లాడకూడదంట, దీని గురించి స్త్రీలు చెప్పకూడదంట. అసలు బైబిల్లో ఈ సువార్త గురించి మాట్లాడిన స్త్రీలు ఉన్నారా లేరా చూడాలి. ముందుగా బైబిల్లో మీకు ఒక సందర్భాన్ని చూపిస్తాను. ఏమండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం చూడండి.
జాగ్రత్తగా వచనాలు 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 రాసుకోవాలి ఈరోజు మీరు. ఎందుకంటే చిన్నది కాదు సంగతి, ఇది చాలా పెద్దది. షార్ట్కట్లో చెబితే ఈ ముదిరిపోయిన వాళ్ళకి అసలు అర్థం అవ్వదు, అన్ని వివరంగా చెప్పాలి. 20వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం. ఏమండి, యేసు ప్రభు తిరిగి లేచిపోయాడండి. ఆదివారాన చీకటిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున లేచిపోయిన తర్వాత ఒక స్త్రీ చూసింది. ఏమండి, 19వ వచనం చూస్తే, క్షమించండి, 20వ అధ్యాయము 16 అండి. యేసు ఆమెను చూచి మరియాని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు. ఎవరితో చెప్పాలి? శిష్యులతో చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎందుకు ఈవిడ వెళ్ళి? యేసుక్రీస్తుల వారు సమాధిని బద్దలు కొట్టుకుని తిరిగి లేచాడు. ఏంటి చెప్పండి, ఇది సువార్త కాదా? యేసు ప్రభు తిరిగి లేచాడన్న సువార్త మరి చెప్పటం లేదా? సమాజంలోకి వెళ్ళి చెప్పొద్దన్నాడా, చెప్పమంటున్నాడా? యేసు ప్రభు చెప్పమంటే మీకేంటయ్యా బాధ? మీరు వద్దంటున్నారు. యేసు ప్రభు చెప్పమంటున్నాడు, నా గురించి నేను తిరిగి లేచాను, సమాధిని బద్దలు కొట్టుకుని తిరిగి లేచాను నువ్వు చెప్పు అని యేసు ప్రభు పర్మిషన్ ఇస్తే మీకేం బాధ? మీరు వద్దంటున్నారేంటి? యేసుప్రభు గురించి సువార్త చెప్పొద్దు అంటున్నారేంటి? యేసుప్రభు గురించి మాట్లాడొద్దు అంటున్నారేంటి? స్త్రీని, ఇక్కడ ఉన్నది స్త్రీయా పురుషుడా? మీరు చెప్పండి, ఎవరు అక్కడ? నువ్వు ఏమంటే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత, అమ్మ నువ్వు స్త్రీవి కదా, చూస్తే చూసావు, సీక్రెట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి మీ ఆయనకి మీ పిల్లలకి చెప్పు. ఎందుకంటే స్త్రీ ఎలాగ ఉండాలి? మౌనంగా ఉండాలి. అప్లై చేస్తున్నాను ఇక. స్త్రీలు మౌనంగా ఉండాలి. నేను తిరిగి లేచానని ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ నీకు చెప్పాలనిపిస్తే మీ ఆయనకి మీ పిల్లలకి చెప్పుకో అంటున్నాడు యేసుప్రభు. ఈ కొత్త ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర చెప్పుకోవచ్చంట. ఏమంటే ఈ మధ్యకాలంలో మేము అందరం గలమెత్తేసరికి స్త్రీ మౌనంగా ఉండాలని తప్పు అని గలమెత్తేసరికి చిన్నగా రూట్ మార్చారు. చిన్నగా రూట్ మార్చి ఏమన్నారంటే, చెప్పొచ్చు గానండి, సంఘంలో చెప్పకూడదండి, ఇంట్లో చెప్పుకోవచ్చండి. అంటే అస్సలు చెప్పొద్దు అన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇంట్లో చెప్పుకోవాలంట. ఇప్పుడు ఇంట్లో చెప్పుకోమంటున్నాడా, వెళ్ళి నా సహోదరులకి బహిరంగంగా బయట చెప్పు అంటున్నాడా? చెప్పండి, వెళ్ళిపోయి చెప్పండి, నేను తిరిగి లేచానని చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఏమంటే 6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రండి. ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇక్కడ కూడా స్త్రీలతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, నేను తిరిగి లేచిపోయానని చెప్పండి. స్త్రీలారా నా గురించి ప్రకటించండి. మరి స్త్రీలకి ఆ సువార్తను ప్రకటించే హక్కు లేనప్పుడు యేసుప్రభు ఎందుకండి స్త్రీలతో నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి? లోకంలో ఒక సామెత ఉందండి, ఏమండి, దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదంట. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కానీ ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ అవకాశం? పూజారి. ఇక్కడ యేసుప్రభు స్త్రీలందరికీ నా గురించి చెప్పండమ్మా అంటున్నాడు, ఆయన చెప్పమన్నాడు. ఇక్కడ పూజారి గారు వద్దొద్దు, మీరు మౌనంగా ఉండాలి. ఆ మౌనం ఏంటో నీకు తెలియక మాట్లాడుతున్నావు, ఇలాగా విప్పుతాం దాని గుట్టు. దేని విషయంలో మౌనంగా ఉండాలో, ఎందుకు మౌనంగా ఉండమన్నాడో, ఆ సందర్భం ఏంటో కనీస అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు బైబిల్ పైన. లేఖనాలు తెలియదు మీకు, లేఖనాలు పొరపడుతున్నారు మీరు పొరపాటు చేసేసారు. ఎవరో ఒక అతను పొరపాటు చేసి శాసనం అన్నాడు, ఆ శాసనాన్ని పితృపారంపర్య ఆచారంగా కొన్ని తరాలుగా మీరు పాటించుకుంటూ వస్తున్నారు. ఇది మా సంఘపు కట్టుబాటు, స్త్రీలు మాట్లాడకూడదు. తప్పు చేస్తున్నారు మీరంతా. ఎవరో చెప్పిన దానికి కాదు,
లేఖనం చెప్పిన దానికి మీరు ఒప్పుకొనండి, లేఖనాలను ఒప్పుకొనండి. చూద్దాం, ఖచ్చితంగా బైబిల్ అంతా విభజించాలి. సత్యవాక్యమును సరిగా విభజన, బైబిల్ మీకు రాదు అని ఎందుకంటున్నామంటే అసలు మీకు విభజన తెలియదు. విభజిస్తేనే కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. బైబిల్ని ఎలా చదవమన్నాడు దేవుడు అంటే సత్యవాక్యమును సరిగా విభజించండి. విభజన జరిగితేనే కానీ అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. లూకాసు వార్త 24వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 10వ వచనం అండి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, ఏమంటే ఎవరు చెప్పారంట అపోస్తులకు యేసుప్రభు తిరిగి లేచాడని? మగ్దలేనే మరియా. స్త్రీయా పురుషుడా? ఎవరండి? స్త్రీ. యోహన్నాయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అపోస్తులతో చెప్పారు, మీ ప్రభు లేచిపోయాడు. ఏమంటే ఇక్కడ మీకు సూపర్ సీక్రెట్ చెప్పిన ఆడపిల్లలు ఆనందపడిపోయేది. ప్రభు లేచిన సంఘటనను మొట్టమొదట చూసింది ఎవరో చెప్పాలి? స్త్రీయా పురుషుడా? బా, ఏమి ఇచ్చాడండి ఛాన్స్, ఏమిచ్చాడు చూసారా? నేను తిరిగి లేచానన్న వార్త సమాజానికి ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్. ఇది ఆ న్యూస్ మీరు చెప్పండి. వెళ్ళి న్యూస్ యాంకర్లు ఉంటారండి, మగోళ్ళే ఉంటారా, ఆడవాళ్ళు కూడా ఉన్నారా? యాంకర్ మాట్లాడుతుంటే ఎలాగుంటుంది? బా భలే చెప్తుందండి. ఇప్పుడు వార్తలో వాక్యం చెప్తుంటే ఎలాగుంటుంది? భలే చెప్తుందండి. ఎక్కడ రానిచ్చారు? చంపేస్తున్నారు. మీరు మౌనంగా ఉండాలి. ఆవిడ వార్తలు చెప్తే వింటారంట, వాక్యం చెప్తే వినరంట. వార్తలు చెప్తే బాగున్నాయంట, వాక్యం చెప్తుంటే మాత్రం ఎందుకో పొగామంటలు వచ్చేస్తాయంట. స్త్రీ 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 స్త్రీ. ఏంటిది? ఎక్కడో నాకండి, మరి అనొచ్చో అనకూడదో కానీ వీళ్ళకి ఎక్కడో ఇగో హట్ అయిందండి. ఇగో హట్ అయింది. ఏంటి? పురుషుడిగా నేను ఉంటే ఈవిడ చెప్పటం ఏంటి? మా ఆవిడ ఇంట్లో నా మాట వింటది, ఇక్కడ నాకు వాక్యం చెప్తుంది, కుదరదు. వాక్యం పురుషుడు చెప్పినా వినాలి, స్త్రీ చెప్పినా వినాలి, చిన్న పిల్లోడు చెప్పినా వినాలి. ఇగో అంటే ఇగోను మార్చి బూడిద చేస్తాడు, అందులో వేసి పాతాళంలో వేసి. దేవుని పిల్లలారా, దేవుడు లేచిన సంఘటనను కల్లారా చూసి ప్రకటించే భాగ్యం తొలి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు స్త్రీలకు ఇచ్చాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి సబ్జెక్ట్. స్త్రీ ప్రకటించకూడదని ధర్మశాస్త్రం చెప్పిందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నదండి, ఇది ధర్మశాస్త్రం చెప్పింది, మీరు దాన్ని తప్పు పడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో నేను తీస్తాను బయటికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. ఏమండి 34 వచ్చేయండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుతున్నది. ఇక్కడ ఆగాలి. ధర్మశాస్త్రం లోబడి ఉండమంటే వాక్యం చెప్పొద్దనా? ఇలాగూ ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నదంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? స్త్రీకి వాక్యం చెప్పొద్దని చెప్పిందా? మౌనంగా ఉండమని చెప్పిందా? ఇది ధర్మశాస్త్రం బోధ. పాత నిబంధనలో ఎక్కడైనా దేవుడు స్త్రీకి మీరు మాట్లాడొద్దు అని చెప్పాడా? చెప్పలేదు. స్త్రీని పురుషుడి మీద అధికారం చెయ్యొద్దని మాత్రం చెప్పాడు. వాక్యం చెప్పొద్దని చెప్పలేదు. మీకు లైట్ ఎలగలేదు, మీకు లైట్ ఎలగలేదు. పొలడం పురుషుడి మీద అధికారం చేయొద్దమ్మా, ఎందుకంటే ఆయన నీకు శిరస్సు. పురుషుడి మీద అధికారం చేయకు, కానీ వాక్యం చెప్పు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ధర్మశాస్త్రం ఏం చెప్పింది తీసుకెళ్తున్నాను ఇప్పుడు. ధర్మశాస్త్రాన్ని ఏమండి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చింది ఎవరో చెప్పాలి నాకు. ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడు కదా. మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు ఎక్కడైనా మోషే స్త్రీలారా మీరు ఎక్కడా దేవుడి గురించి మాట్లాడొద్దు అన్నాడా? ఎక్కడైనా ఒక వచనం చూపించమనండి. మోషే ధర్మశాస్త్రాన్ని ఇస్తూ స్త్రీలారా మీరు మాట్లాడొద్దు అని ఎక్కడైనా అన్నాడా? బుర్ర పేలిపోయే విషయం ఒకటి చెప్పనా? మోషే ఆ లక్క వాక్యం చెప్పింది. ఎవరు? మిర్యాము ప్రవక్తిని. ఏం చేస్తుంది ప్రవక్తిని? ప్రవక్త ఏం చేస్తాడు?
వాక్యం చెప్తాడు. ప్రవక్తిని ఏం చేస్తుంది? వంట చేస్తుందా? బట్టలు ఉతుక్కుంటుందా? వాక్యం చెబుతుంది. మిర్యాము వాక్యం చెప్పిందా? చెప్పింది. నిర్గమకాండం 15వ అధ్యాయం చదవండి. మీరు ధర్మశాస్త్రం స్త్రీలను వాక్యం చెప్పొద్దని చెప్పింది అంటున్నారు కదా. ఆ వాక్యాన్ని తెచ్చిన, ఆ ధర్మశాస్త్రాన్ని తెచ్చిన మోషే అక్క వాక్యం చెప్పింది, ప్రవక్తినిగా పనిచేసింది ఆ రోజు. ఎవరికి చెప్తున్నారు వాక్యం? మీరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఎవరికి ధర్మశాస్త్రం స్త్రీ మౌనంగా ఉండమని చెప్పిందని ఎవరు నోళ్ళు మూసేస్తారు మీరు? మేముండగా, మళ్ళా చెప్తున్నాం, మేముండగా ఏ స్త్రీ నోరు మూయబడటం మేము కళ్ళారా చూసి ఊరుకోం, గొంతెత్తుతాం. మీరు చెబుతున్న తప్పులు ప్రజల మధ్య ఎండగట్టేస్తాం. అసలు ఆడపిల్లలు మాట్లాడేదే 4, 5 అంటే వాళ్ళ గొంతులు కూడా నొక్కేస్తారా? ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రం చెప్పిందా? స్త్రీని మౌనంగా ఉండమని ధర్మశాస్త్రం చెప్పిందని చెప్తున్నారా? ధర్మశాస్త్రం స్త్రీని భర్తకు లోబడమని చెప్పింది, వాక్యం చెప్పొద్దని కాదు. అలా అయితే మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని తెచ్చిన మోషే వాళ్ళ అక్క వాక్యం చెబుతుంటే మోషే గారు ఏమైనా ఇది చెప్పకూడదమ్మా, ఇది తప్పు అన్నడా? 15వ అధ్యాయం నిర్గమకాండం చదవండి, మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. ఇదిగో మోషే, ఏమండి అహరోనులు అంతా కీర్తన పాడుతున్నారు. ఇలా మీరు 20వ వచనానికి వచ్చేయండి. 20వ వచనానికి, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబుర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ ఒక్కవిడే కాదు, మిగతా స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడని యెహోవాను గానము చేయుడి. ప్రజల మధ్య, స్త్రీల మధ్య ప్రకటిస్తుంది ఆవిడ, యెహోవాను గానం చేయండి. యెహోవా పరాక్రమవంతుడు, యెహోవా మహాబలశాలి, మన కోసం సముద్రాన్ని చీల్చినవాడు. దేవుడి ఘనాన్ని, దేవుడి నామ ఘనతను చాటుతుంది ఒక స్త్రీ సమాజం మధ్యలో నిలబడి. నువ్వు ధర్మశాస్త్రంలో మౌనంగా ఉండమని చెప్పిందని చెప్తున్నావేంటి? అక్కడ నీకు అర్థం అవ్వలేదు. స్త్రీని మౌనంగా ఉండమంటున్నది భర్త మీద అధికారం చేసే విషయంలో సైలెంట్గా ఉండాలి. భర్త నీకు అధికారి, లోపడు తప్ప వాక్యానికి అప్లై చేయకండి. దాన్ని వాక్యానికి అప్లై చేయకండి. ఏమండి, బైబిల్ ఎప్పుడు కూడా, బైబిల్ రావాలి అంటే, బైబిల్ మీకు అర్థం అవ్వాలి అంటే, బైబిల్ ఎలా చదవాలో బైబిల్లో దేవుడు చెప్పాడు. ఎలా చదవమన్నాడు? యెహోవా వాక్యము కొంత అచట కొంత ఇచ్చట మీకు వచ్చును. కొంచెం అక్కడ ఉంటుంది, కొంచెం ఎక్కడ ఉంటుంది, రెండింటిని కలిపితే నీకు భావం బయటకు వస్తుంది. అంతే తప్ప అక్కడ మౌనంగా ఉండమన్నాడు, నేను అక్కడే నుంచి ఉంటానంటే ఏమి రాదు, నీకు ఏమి రాదు ఎప్పటికీ. కొంచెం అక్కడ ఉంటుంది, కొంచెం ఎక్కడ ఉంటుంది. రాత్రింపగళ్ళు కష్టపడి చదువు, బైబిల్ తిరుగు. ధర్మశాస్త్రం ఎంత ఘనంగా మిర్యాము గురించి చెప్పింది. ధర్మశాస్త్రాన్ని ప్రకటించిన ప్రవక్తలు మేక గారు రాస్తున్నాడు. ఆ ప్రవక్త రాస్తూ ఆ రోజు ఇశ్రాయేలీల దగ్గరికి ఎవరెవరిని పంపించాడు దేవుడు అని చెప్పాడో తెలుసా? ఒకసారి చూడండి. మేక గ్రంథం 4వ అధ్యాయము 6వ అధ్యాయం అండి. మేక గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. మేక గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించి తిని, ఆ దాస్య గృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై, లిస్ట్ రాసుకోండి, మిమ్మును నడిపించటానికి ఆ దాస్యపు బానిసత్వంలో నుండి దేవుడి గురించిన జ్ఞానం నేర్పి, మాటలు నేర్పి, దేవుడి వైపు మిమ్మల్ని నడిపించటానికి మోషేను, అహరోనును, నెక్స్ట్ ఎవరున్నారు అక్కడ? మిర్యామును పంపితిని. ఏం చేశారు వీళ్ళు ముగ్గురు? దేవుడి మాటలు చెప్పి దేవుడి ప్రజలను దేవుని వైపు మళ్ళించారు. అహరోను, నెక్స్ట్ మోషే, అందులో ఎవరున్నారు? మిర్యాము. నువ్వేంటి ధర్మశాస్త్రం సైలెంట్గా ఉండమన్నది అంటున్నావు? అక్కడ మిర్యాము మాట్లాడింది. దైవజనులతో పాటుగా మిర్యాముకు ప్లేస్ ఇచ్చాడు అక్కడ ప్రవక్త. సరే, ఎంత బాగుందో. అంటే స్త్రీకి ఎక్కడ అన్యాయం చేసినట్టుగా బైబిల్లో లేదే. ధర్మశాస్త్రంలో ఎక్కడ స్త్రీని సైలెంట్గా ఉండమని దేవుడు చెప్పలేదే. ఏమండి,
సేవకుడు అంటే ఎవరు? సేవకుడు అంటే స్త్రీయా పురుషుడా? పురుషుడు. స్త్రీనేమనాలి? సేవకురాలు. ఉందా బైబిల్లో? కీర్తనల గ్రంథం రాసుకోండి ఇవన్నీ. 116 కీర్తన 16 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 116 కీర్తన 16 వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను. పాత నిబంధనలో దేవుడికి ఎవరున్నారు ఇప్పుడు? సేవకుడు, సేవకురాలు. నువ్వేంటి ధర్మశాస్త్రం చెప్పొద్దు అంటున్నావు? ఒకవేళ ధర్మశాస్త్రం సైలెంట్గా ఉందమంది స్త్రీని అంటే ప్రవక్తులుగా ఎంతమందినండి దేవుడు పుట్టించుకున్నాడు పాత నిబంధనలో. స్త్రీలు లిస్టు మీకు తెలియదు కాదు. దెబోరా, ఏమండి ఇప్పుడు మనం చదువుకున్న మిరియాము, ఏమండి లిస్ట్ ఎంత పెద్ద లిస్ట్ అండి. ప్రవక్తుల లిస్టు, ప్రవక్తినిల లిస్టు. అలాంటప్పుడు ధర్మశాస్త్రం సైలెంట్గా ఉండమని ఎందుకు చెప్పింది? అక్కడ ఏదో చెప్తుంది ధర్మశాస్త్రం, అది నీకు అర్థం అవ్వక మీ తాతలో మీ ముత్తాతలో మీ సంఘాన్ని పెట్టిన అతను స్త్రీని సైలెంట్గా ఉండమన్నాడు, స్త్రీని వాక్యం చెప్పొద్దు అన్నాడని అతను చెప్పాడు. అది నువ్వు నమ్ముతున్నావు. కాదు, అది కాదు అక్కడ దేవుడు చెప్తుంటా. అర్థం అవ్వలేదు బైబిలు, అర్థం అవ్వలేదు. ఇందాక ఒక మాట చెప్పాను కదండి, బైబిల్ అర్థం అవ్వాలి అంటే కొంత అచ్చట కొంత ఇచ్చట. ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది ఈ సందర్భం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనంలో ఈ సందర్భం ఉంది. రైటా? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అసలు ఈ కొరింథీ పత్రికలో ఉన్న ఈ 14వ అధ్యాయము అసలు పౌలు గారు ఎందుకు రాస్తున్నాడు? ఇది మనకి తెలిస్తే అక్కడ సైలెంట్గా ఎందుకు ఉండమన్నాడో అసలు విషయం మీకు ఈరోజు బయటకు వస్తుంది. మొదటికి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఫస్ట్ మొదటి వచనమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో ఏముందో చెప్పండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ఆగాలి. మీరు ప్రేమ కలిగి ఉండండి అన్న ప్రసంగం బోధకుడు సంఘానికి ఎప్పుడు చేస్తాడో నాకు చెప్పాలి. మీకు అర్థం అవ్వలేదా? మీరు ప్రేమ కలిగి ఉండండి, మీరు ఒకరినొకరు ప్రేమగా ఉండండి అని బోధకుడు సంఘానికి ప్రసంగం ఏ పరిస్థితిలో చేస్తాడు? వాళ్ళ మధ్యలో ఎక్కడో తేడా వస్తే సెట్ చేయడానికి చేస్తాడు. అంతేనా? మీ మధ్యలో ఏదైనా గొడవలు జరుగుతుంటే అది కాదమ్మా మన సహోదరులం కదా, ఒకరినొకరు ప్రేమించుకోవాలన్న ప్రసంగం ఎప్పుడు ఎత్తుకుంటారు బోధకులు, సేవకులు? మిమ్మల్ని కలపటానికి ఎత్తుకుంటారు, మిమ్మల్ని ఒక్కటి చేయడానికి ఎత్తుకుంటారు. ఇప్పుడు 14వ అధ్యాయం ఎంట్రన్స్లోనే ఏమెత్తుకున్నాడు పౌలు గారు? మీరు ప్రేమ కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? ప్రేమ లేదు, మొత్తం మీద ఏదో ఫైటింగ్ లేచింది అక్కడ. ఏమంటే సహజంగా ఒక 100 మంది ఒక చోట ఉన్నారు అంటే చిన్న చిన్నవి లేస్తాయి ఫైటింగ్లు. సంఘాల్లో మనకు ఉండబెట్టి ఆవిడ అలాగంది, ఈవిడ ఇలాగంది, ఆయన అలాగన్నాడు, ఈయన ఇలాగన్నాడు. ఎవరేమనుకున్నా అంత మన వాళ్ళండి. కుటుంబంలో ఏమంటే గొడవలు వస్తాయి, భార్య భర్తల మధ్యలో వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో వస్తాయి, అక్క తమ్ముడు మధ్యలో వస్తుంది. అది ఎల్లకాలం పగగా పెట్టుకొని కుటుంబం గడప లోపలికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు నన్ను ఇలాగ అన్నాడు అంటారేటి? ఆడ అన్న గంటకే మర్చిపోతారు మీ తమ్ముడు ఏమైనా అంటే, మీ అక్క ఏమైనా అంటే, మీ నాన్న ఏమైనా అంటే. అంతే తప్ప పగగా పెంచుకుంటారు దాన్ని. గమ్మంలోకి వెళ్ళిన ప్రతిసారి, ఇంట్లోకి వెళ్ళిన ప్రతిసారి ఆ తిట్లు జ్ఞాపకం చేసుకుంటారా? అలాగైతే చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎన్ని తిట్టుంటారండి? పగ పెంచుకున్నారు వాళ్ళ మీద. మా అమ్మాయి కదండి తిట్టింది, మా నాన్న కదండి, ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుంటారు, ఆ రోజు బాధపడతారు. తర్వాత అమ్మ కలిసిపోయారా? కానీ ఎందుకోనండి ఈ మంచి సూత్రం కుటుంబంలో అప్లై చేసిన ఈ మంచి సూత్రం దైవ కుటుంబమైన సంఘంలో అప్లై చేయరు. కొంతమంది చూస్తాం కదండి, సంఘానికి వచ్చినప్పుడు ఇలాగ వర్షిప్ లోపల వచ్చి ఒకసారి ఇలాగా చూస్తారు. అంటే వీళ్ళకి ఎవరో శత్రువులు ఉంటారు సంఘంలో. ఆయన ఇటు పక్కన ఉన్నాడు అనుకోండి, ఈయన ఇటు పక్కన కూర్చుంటాడు వెళ్ళి. ఆవిడకి ఈవిడికి పడదనుకోండి, ఆవిడ ముందు కూర్చుంది అనుకోండి, ఈవిడ వెనకాల కూర్చుంటుంది. ఆవిడ వెనకాల కూర్చుంటే ఈవిడ ముందుకు వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. ఏంటిది? తప్పు చేస్తున్నారు. ఒకరి మధ్యలో ఒకరికి పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, కక్షలు సంఘంలో ఉండకూడదు. ఈ కొరింథీ పట్టణంలో ఉన్న ఈ సంఘంలో ఒక ప్రాబ్లం ఏర్పడింది.
వేటి విషయాలలో అంటే ఆత్మ సంబంధమైన వరాలు సంఘానికి ఉన్న రోజులవి. వినండి, మీకు రాదు, సబ్జెక్ట్ లేదు, మీకు సబ్జెక్ట్ లేక సంఘం మొత్తాన్ని తప్పుదో పట్టించేశారు మీరంతా. ఎవరైతే ఈ స్త్రీ సంఘంలో బోధించకూడదు అంటున్నారో వీళ్ళకి సబ్జెక్ట్ లేదు, మొత్తం తప్పుదారి పట్టించారు సంఘాన్ని. దేవుణ్ణి పక్షపాతం చేసేశారు, మీకు ఇష్టమైంది వాక్యానికి అంటగట్టేశారు. ఏమండి, సమాజంలో ఇప్పటికే ఒకటి ఉంది. సమాజంలో అంతా కూడా ఏం మాట్లాడుకుంటారంటే సమాజం అంతా పురుష పక్షపాతం అండి అంటం లేదా? సమాజం అంతా స్త్రీలను తొక్కేస్తున్నారండి. ఇప్పటికే ఆ పేరుంది అసలు పురుషుల మీద. మీరు సంఘంలో కూడా దాన్ని తెచ్చారు నెమ్మదిగా. ఇక్కడ సందర్భంలో ఆత్మవరాలు ఆ రోజు ఇవ్వబడ్డాయి. ఏంటి? ఒక అతనికి ప్రవచించే వరం ఉంది, ఒక అతనికి భాషలు చెప్పే వరం ఉంది, ఒక అతనికి ప్రవచనాలు చెప్పే వరం ఉంది, ఒక అతనికి దర్శనాలు చూపించే వరం ఉంది. ఇలా రకరకాలు. ఒక అతనికి వాక్యం చెప్పే వరం ఉంది, ఇంకొక అతనికి పాట పాడే ఆ వరం ఉంది. మొత్తం మీద ఈ వరాలతో నిండుకున్న సంఘం అది. ప్రారంభ శతాబ్దంలో దేవుడు వాక్యాన్ని పూర్తి కాక మునుపు ఆ రోజున్న సంఘానికి ఆత్మ సంబంధమైన వరాలు ఇచ్చాడు. ఆ వరాల విషయంలో సంఘములో ఉన్న వాళ్ళ మధ్యలో ఒక భయంకరమైన గొడవ లేచింది. 5వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 5వ వచనం, మొదటి వచనం చదివారు కదా, ఇప్పుడు 5వ వచనం చదవండి. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నారు, కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. మీకు ఏమర్థం అవుతుంది? చిన్నగా ఈ భాషలు చెప్పే వాళ్ళ మధ్య, ప్రవచనాలు చెప్పే వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది. అక్కడ జరుగుతున్న దాన్ని సెట్ చేస్తున్నాడు ఈయన. నాయనా, మీరు ఇలాగ ఉండండి, మీరు ఇది చేయండి. ఆత్మ సంబంధమైన వరాలు వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలేస్తుంటే దాన్ని సర్దటానికి రాసిన పత్రిక ఇది. మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మన స్టోరీ చెప్తే అర్థమవుతుంది. మన దగ్గరికి వస్తాను. సంఘంలో ఆడపిల్లలు పాటలు పాడతారండి. పాటలు పాడుతున్నప్పుడు ఒక ఆవిడ పాడుతుంది అనుకోండి, బాగా బాగుంది కదా అని యాంకర్ ఆవిడ పేరే రాస్తున్నాడు అనుకోండి అస్తమాటు. ఈ యాంకరింగ్ చేసే వాళ్ళు తలపోటండి వీళ్ళకి పాపం. తమ్ముడు పేరు ఏంటంటే ఆనంద్కు నా గురించి తెలీదు. ఎప్పుడు చూడండి ఆ చెల్లి పేరే రాస్తున్నాడు. మొత్తం మీద ఆవిడనే పైకి తీసుకురావాలనుకుంటున్నాడు, ఆవిడనే వేదిక ఎక్కించాలనుకుంటున్నాడు. ఆనంద్ పక్షపాత అయిపోయాడు, నాకు పాటకి ఇవ్వటం లేదు అంటారా? పాటలు పాడే వాళ్ళ విషయంలో గొడవలు, నాకు ఇవ్వట్లేదు మైకు. ఇంకో విచిత్రం ఏంటంటే పాటలు పాడేవాళ్ళు మనసు కూడా, ఏమంటే మీరు చాలామంది తప్పు చేస్తారు. పాట ఎప్పుడు పాడాలనుకుంటారు చెప్పండి? ఫస్ట్ పాట పాడరు ఎవరు, రెండో పాట వద్దు. పాట మాకు కానుకల టైంలోనే రాయండి. ఎందుకు? అప్పుడు ఎక్కువ మంది ఉంటారు. నేను పాడుతుంటే నా గాత్రం చూసి అందరూ ఆ పాట అయిపోయిన తర్వాత ఏం కొట్టాలి? చప్పట్ల కోసం పాట పాడుతున్నావా? జనం ముందు అందరూ పొగడాలని పాట పాడుతున్నావా? పాట నీ ముందున్న ఒక సహోదరుడు మారాలని పాడు. పాట ఒక సహోదరిని మార్చటానికి పాడు, అంతే తప్ప ప్రజల చప్పట్ల కోసం పాడుకో. ఫలం ఉండదు దానికి. నా తండ్రిని స్తుతించడానికి పాడుతున్నాను, నా తండ్రిని మహిమపరచటానికి పాడుతున్నానని మైమరిచిపోయి అక్కడ రాయబడిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఆస్వాదిస్తూ పాట పాడు. చాలా బాగుంటుంది ఆ పాట. అంతే తప్ప నన్ను చూడండి, నన్ను పొగడండి అని పాట పాడితే అది ఎటూ పోద్ది. అది ఇక్కడ చప్పట్లు రావు, అక్కడ చప్పట్లు రావు. ఎక్కడవి? అసలు ఎవరు చప్పట్లు కొట్టాలి తెలుసా? నువ్వు పాట పాడితే భలే పాడిందండి కుమార్తె అని ఎవరు చప్పట్లు కొట్టాలి? దేవుడు. అది కోరుకోవటం లేదు ఎవరు. అసలు అది ఆయన్ని మర్చిపోయారు అందరూ. పాటల కోసం గొడవ. ఇంకా కొంచెం మీకు మా దగ్గర చించని ఏమంటే ఎంబీడీహెచ్లు అయిపోతే గొడవ. నన్ను లెక్చరర్ని చేయండి, నన్ను కోఆర్డినేటర్ని చేయండి, నాకు తొలి ప్రసంగం ఇవ్వండి. ఇదో గొడవ. ప్రిన్సిపల్ తలపోట్లు లాంటివి. ఈ గొడవ దగ్గర ఈయన సెట్ చేయట్లేదు అనుకోండి, కంప్లైంట్ పైకి వెళ్ళిపోద్ది. చూడండి, ఆయన పక్షపాతం అయిపోయి ఆలోకి ఇచ్చుకుంటున్నాడు ప్రసంగాలన్నీ. గొడవ. ఏమండి, ఈరోజు సంఘంలో అయితే సహజం ఉంటాయని చెప్పింది బైబిల్. కానీ
ఓర్చుకోవాలి. దేవుడు నన్ను అవకాశంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చి దేవుడు నన్ను వాడుకోవాలి. నన్ను వాడుకోండి, నాకు పని ఇవ్వండి. మీ మనసు బాగుంటే ఏమంటే దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు, ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే నీకు శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, తర్వాత నమ్మకం ఉండాలి. దేవుడు నీకు ఏది అప్పగించాలన్న ఈ 3 కొలమానాలు దేవుడికి: నీ శక్తి, సామర్థ్యం, నెక్స్ట్ నీ నమ్మకం. ఈ 3 ఉంటే ఇస్తాడు. అవి నువ్వు దేవుడు ఎదుట కనబరుచుకో. ఎవరో మనుషులు నిన్ను ఆపేస్తుంటే ఎవడో నిన్ను ఆపలేడు. దేవుడు వాడుకోవాలి అనుకున్నప్పుడు మనుషులు ఆపుతారా? ఎంతమంది ఆపిన వాళ్ళని పక్కకి గంటి ఇలా లేపుతాడు. దేవుడు లేపాలని కోరుకుంటే. అక్కడ ఆ రోజు కొరింథీ పట్టణంలో గొడవ. పాట పాడతానని ఒక ఆయన వచ్చేస్తున్నాడు. నేను ఆత్మవరాలు, రాత్రి నాకు దేవుడు ఆత్మవరంగా ప్రవచనాలు చెప్పమని నేను ప్రవచనం చెప్పేస్తాను అంటున్నాడు. ఇప్పుడు పాట పాడి అతను వచ్చాడు మైకి దగ్గరికి, ప్రవచనం చెప్తానని ఒక అతను వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? సంఘంలో ఏం జరుగుతుంది? గొడవ. ఈ గొడవను ఏమండి సర్ది మణిగించటానికే మొదట ఏమని ప్రారంభించాడు? 14వ అధ్యాయం మొదట ప్రేమ కలిగి ఉండండిరా. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఒకరినొకరు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? అసలు మీకు సబ్జెక్ట్ తెలీదు, సంగతులు తెలియవు అని మాట్లాడుతూ ఇలా మాట్లాడుకుంటూ ఇప్పుడు అక్కడ 34వ వచనానికి వచ్చాడు. 34లో ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఏమంటే ఇప్పుడు గొడవ పురుషుల మధ్యలో అయినప్పుడు స్త్రీ మీరు మౌనంగా ఉండాలని ఎందుకు రాస్తున్నాడు? పురుషుల మధ్యలో జరుగుతున్న గొడవలోనికి స్త్రీ ఎంటర్ అయిందనుకోండి, మీకు తెలుసుగా రక్తపాతాలు. ఎందుకంటే వాళ్ళైనా కాస్త మాట విడుపు, మాట పట్టు మీద ఉంటారేమో తప్ప ఆడపిల్లలు ఉంటారా? ఏంటి మా ఆయనకి మైక్ ఎవరా అని ఒక ఆవిడ వచ్చింది. మీ ఆయన కంటే మా ఆయన ఇంకా సీనియర్ అని ఒక ఆవిడ వచ్చింది. మీరు ఊహించుకోండి ఇక ఎలాగుంటుంది అక్కడ. సంఘంలో ఆరాధన జరుగుతుందా? సంఘంలో గొడవ జరుగుతుందా? ఏం జరుగుతుంది? గొడవ. సబ్జెక్ట్ అంతానండి. అసలు వీళ్ళు వక్రీకరించేశారండి దారుణంగా. సబ్జెక్ట్ అంతా ఏంటంటే సంఘంలో ఒక ఇష్యూ మీద రాశాడు ఈ పత్రిక. సంఘంలో ఒక గొడవ జరుగుతుంటే సర్దడానికి రాశాడు. ఆ గొడవలోనికి స్త్రీ ఎంటర్ అయితే గొడవ మరీ ఎక్కువ అవుతుంది కనుక, స్త్రీలారా మీరు ఎలాగుండాలి? ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇప్పుడు చదవండి, మీకు మనసు ప్రశాంతం అయిపోద్ది. ఇందాక నుంచి మౌనం ఏంటన్నయ్యా మౌనం? ఇది మౌనం. సంఘంలో ఏమంటే అధికారాలన్నీ పురుషుడికి ఇవ్వబడ్డాయి కనుక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలి, ఏమండి ఏంటండి ఆయన మీరు ఏదో అనుకుంటున్నారు, అంతే తప్ప సంఘంలో ఏంటి మా ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నాం అనకూడదు. స్త్రీ ఏమనుంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, మీ భర్తలను అడగండి, అంతే తప్ప మీరు మాత్రం నోరెత్తకండి. ఏమండి ఆడపిల్లలు అనేసరికి సున్నితం అండి. ఆవిడ ఏదో మాట అనేసింది, పొరపాటున యువతలో ఉన్న వ్యక్తి పురుషుడు ఏదో పొరపాటున ఒక మాట తూలేసాడు అనుకోండి, గొడవ ఏమైపోద్ది చెప్పండి? పెద్దదైపోద్ది. స్త్రీ ఎంటర్ అయ్యేసరికి పెద్దదైపోద్ది. అందుకే రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళండి. ప్రతిపక్షం మీద ఏదన్నా యుద్ధం చేయాలనుకున్నా లేదా ధర్నా చేయాలనుకున్నా ముందే ఎవరిని దింపుతారు చెప్పండి? ఎందుకు స్త్రీలను దింపారు? అక్కోళ్ళు ఎందుకు దింపారు? అక్కడ అక్కోళ్ళు ముందుంటే స్ట్రాంగ్ ఉంటుంది గొడవ. ఏమండి ఇదంతా నీకే ఉన్నప్పుడు ఈ నాటకాలన్నీ దేవుడికి తెలీదా? బాబు వీళ్ళు దిగితే పెద్ద కంపు అయిపోద్దని పౌలు గారితో తెలివిగా దేవుడు చెప్పిస్తున్నాడు, నాయనా సంఘంలో చిన్న డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం అమ్మగారులను సైలెంట్గా ఉండమన్నాం. మీరు బాధపడిన స్త్రీల గురించి మాట చెప్తానండి, మీరు నిజమో కాదో చెప్పండి. అప్పటి వరకు కలిసి ఉన్న అన్నదమ్ములు ఏమైన తర్వాత విడిపోతారో నాకు చెప్పండి. ఎందుకు విడిపోయారు? పెళ్ళైన తర్వాత వచ్చింది అమ్మగారు, అటునుంచి ఒక అమ్మగారు వచ్చింది, ఏటి మీ తమ్ముడికి మీ నాన్న ఎక్కువ ఇస్తున్నాడు, వద్దొద్దు మనం కాపురం వేరే పెట్టేద్దాం. అప్పుడు వరకు ఒక ఇంట్లోనే ఉన్న అన్నదమ్ములు ఇద్దరు పెళ్ళైన తర్వాత ఎందుకు విడిపోయారు చెప్పండి? అమ్మగారులు ఎంటర్ అయ్యారు. ఎక్కడున్నాయి ఉమ్మడి కుటుంబాలు చెప్పండి? ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా? వారానికి వేరు కాపురం అంట. మరీ దారుణం అండి ఇది. వారం 4 రోజులైంది పెళ్ళయ్యి, 5వ రోజున అడుగుతుంది ఈవిడ, ఏమండి మరి ఏంటి మరి మన స్పెషల్ రూమ్ ఏది? వెళ్ళిపోదాం మరి, మనకి ఏమన్నా ఉంటే తట్టపోతా సర్దుకునిక మా నాన్నతో మాట్లాడేసి వెళ్ళిపోతారా? కలిసి ఉండరా? స్త్రీ ప్రమాదం అండి. ఎందుకంటున్నాడు నాయన, సంఘంలో ఆత్మ సంబంధమైన వరాల విషయంలో గొడవ జరుగుతుంది కనుక స్త్రీని కొంచెం నువ్వు సైలెంట్గా ఉండమని చెప్పు. ఎందుకంటే పై వచనం చదివితే కూడా మీకు ఈ విషయం అర్థమైపోద్ది. ఎక్కడ 30
30 పైన 31 అండి, 31. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును, మీరు అందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. ఒకని తర్వాత ఒకడు ఎందుకు చెప్తున్నాడు ఇది? అందరూ ఒకేసారి వచ్చేస్తున్నారు ముందుకి, మైకు 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 మైకు, మేము వద్దురా బాబు, ఒకరి తర్వాత ఒకరు రండి. సంఘంలో గొడవ జరుగుతుంది, మీకు బుర్రకెక్కలేదు విషయం. సంఘంలో గొడవ జరుగుతుంది, సంఘంలో ప్రాబ్లం ఉంది. చెప్తాడు తర్వాత చదవండి 32. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? అల్లరి. వద్దురా బాబు, మీ అల్లరి ఆపేయండి, మీ గొడవలు ఆపేయండి. అప్పుడు 34 వచనం. ఇదంతా చెప్పకుండా నువ్వు మౌనం గెలిపోయి డైరెక్ట్గా ఇప్పుడు కదా, ఇప్పుడు మౌనంగా రెఫరెన్స్. ఇప్పుడు 34 వచనం, ఇప్పుడు 34 చదవండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. ఇప్పుడు ఎక్కింది మీకు సబ్జెక్టు. ఎందుకు మౌనంగా ఉండాలి? అక్కడ ఏం జరుగుతుంది? గొడవ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండమన్నాడు తప్ప ఆరాధన జరుగుతున్నప్పుడా? చక్కగా ఏమండి ఈరోజు నేను నిజంగా భలే ఆశ్చర్యపోయానండి. 3 రోజులు సభలు అంటే 3 రోజులు స్త్రీలే మాట్లాడతారంట. ఎలాగుంది ఇది? ఎలాగుంది? ఇక్కడ ఏమైనా గొడవ జరుగుతుందా? సైలెన్స్. చక్కగా వాక్యం, లేఖనాలు, ప్రవచనాలు. దేవుని పిల్లలారా, అర్థం అవ్వాలి సందర్భాలు. బైబిల్ అంతా చదవాలి. అందుకే అంటానండి, మీరు మోసపోకండి. ఎక్కడో ఒక ముక్కను పట్టుకుని ఏదో ఒకటి ప్రసంగం చేసేస్తుంటే ఈ ప్రసంగం నిజమేనేమో, బైబిల్లో ఉంది కదా అని గుడ్డిగా నమ్మేయకండి. మిగతా సందర్భాలు దానికి అప్లై అవ్వాలి. ఎందుకంటే సొంత జోష్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు క్రైస్తవ్యంలో. అతనికి నచ్చింది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు క్రైస్తవ్యంలో. ఏమండి ఆ మధ్యకాలంలో పెద్ద జోక్ అండి. క్రైస్తవ్యంలోకి ఒక మర్మ బోధకుడు వచ్చాడు. ఏం బోధ చేస్తాడు? బైబిల్లో మనకు తెలియని మర్మాలన్నీ విప్పుడండి. ఒక మర్మం చెప్పాడు క్రైస్తవ్యానికి, అసలు మతిపోయింది. మీరు తింటున్న అట్లు ఉన్నాయి కదా, అట్లుకి పితామహుడు ఎవరో తెలుసా అన్నాడు. మాకు తెలియదండి అంటే నోవహు అన్నాడు. అంటే నోవహు గారు అట్లుకి పితామహుడా? ఎక్కడుందా బైబిల్లో అంటే ఒక చోట నోవహు గారి గురించి చెప్తాడండి. నువ్వు వాడకట్టు, కిటికీ ఎంత ఉండాలి, గుమ్మం ఎంత ఉండాలి, వాడెలా చెయ్యి, అలా చెయ్యి, గదులు ఎన్ని ఉండాలి అన్న చెప్పిన తర్వాత కింద ఏముంటుంది అంటే నోవహు అట్లు చేసెను అని ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం అంటండి. నోవహు ఎలాగుంది ఇది ఆడపిల్లలకి? మీరు చేస్తున్న అట్లుకి పితామహుడు ఎవరో తెలుసు? నోవహు అన్నాడు. ఇలాగున్నాయి క్రైస్తవ్యాల బోధలు. నోవహు గారు అట్లు చేశాడా? అవండి, నోవహు గారు అట్లు చేశాడా? దేవుడు చెప్పింది చేశాడా? అట్లు చేశాను అంటే దేవుడు చెప్పింది అంతా చేశాడని. మరి ఇలాంటిది మీరు అస్సలు బైబిల్ చదవని వాళ్ళు ఎవరైనా ఆ ప్రసంగానికి వెళ్ళారనుకోండి, పుస్తకంలో మీరు ఏం రాసుకుని వస్తారు ఇంటికి? నోవహు గారు అట్లు చేశాడంటండి. ఇదేంటిది? ఇలాగుంది క్రైస్తవ్యం పరిస్థితి ఈరోజు. కారణం ఏంటి? పైన ఏముందో చదవం, కింద ఏముందో చదవం, అట్లోటి రాసుకుని వస్తాం ఇంటికి. సరే అలాగుందో. అందుకే అన్నాను స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మౌనంగా ఉండాలి. పైన చదవరా, మేము చదవం. కింద చదవరా, మాకొద్దు. మౌనంగా ఉండమని మా పితామహులు మాకు చెప్పారు. మేము సంఘానికి ఇదే చెప్తాం. పౌరుషం, కోపం వచ్చేస్తూ ఉంటుంది. తాట తీసేస్తాం, మిమ్మల్ని వాక్యంతో తాట తీసేస్తాం. సంఘాన్ని తప్పుదో పట్టిస్తుంటే, ఆత్మల్ని నాశనానికి గెంటేస్తుంటే. దేవుడు పౌరుషం అంటే దేవుడు బాధ ఒకటి, దేవుడు రాసింది ఒకటి, వీళ్ళ సమాజానికి చెప్తున్నది ఇంకొకటి అండి. దేవుడు మౌనంగా ఉండమన్నాడా? 34 అయిపోయింది కదా, మీరు ఇలా పేజ్ తిప్పండి. పేజ్ తిప్పిన తర్వాత 39కి వచ్చేయండి. 39కి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? ముగింపులు ఏమంటున్నాడు? క్రమంగా మర్యాదగా సంఘాన్ని నడుపుకోండి. ఆయన గొడవలు ఆడుకోకండి, ఒకరినొకరు తిట్టుకోకండి, ఒకరినొకరు కొట్టుకోకండి, మైక్ లాక్కోకండి, ఆ మైక్తో బుర్ర మీద వేసి కొట్టుకోకండి. ముఖ్యంగా ఈ గొడవల్లోకి అసలు అమ్మగారులను రానివ్వకండి. ఇది పత్రిక సారాంశం.
ఇదంతా నువ్వు చెప్పకుండా మధ్యలో మొక్కోటి వేసి సినిమాకి టైటిల్ వేసినట్టుగా స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు మౌనంగా ఉండాలి. ఎవరు చెప్పారు నీకు? తప్పుదారు పట్టించారండి. బాధ వేసేస్తుందండి ఎలాంటి ప్రసంగాలు మాట్లాడినప్పుడు. ఏంటి ఇంత అన్యాయం చేశారా, ఇంత అన్యాయం చేశారా, ఇంత అన్యాయంగా వక్రీకరించేశారా, పాప ఆడపిల్లలు గొంతు కోసేశారా వాక్యాలు చెప్పకుండా. దేవుని పిల్లరా, తప్పు చేస్తున్నారు. తీతుకు రాసిన పత్రిక మీరు రాసుకోండి, ఇవన్నీ 2వ అధ్యాయము 5వ వచనం. ఆడపిల్లల గురించి ఏం చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట నుండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించు. స్త్రీలు ఏం చేయాలంట? మంచి ఉపదేశము చేయవలనని బోధించు. ఇప్పుడు నాకు చెప్పాలి, స్త్రీలు వాక్యం చెప్పొద్దు అంటున్నావు కదా, ఇంతకు మరి వాళ్ళు మంచి ఉపదేశం అంటే ఏం చెప్పాలి? ముసలం ముచ్చట్ల వంటల గురించి చెప్పాలా? యూట్యూబ్లోకి వెళ్ళి కూరగాయలు ఎలాగ వండండి, మటన్ ఎలాగ వండండి, చికెన్ అలాగ వండండి, ఇది చెప్పడానికి ఆ స్త్రీలు మంచి ఉపదేశం ఏంటి? మంచి ఉపదేశం అంటే ఏం చెప్తుందండి స్త్రీ? భూమి మీద మంచిది ఏదైనా ఉందంటే అది ఒకటే, ఏంటది? వాక్యం. మంచి ఉపదేశం అంటే మంచి వాక్యాలు చెప్పండి. ఏమంటే మరి స్త్రీని మౌనంగా ఉండమని నువ్వు అంటున్నాడు కొరింథీ పత్రికలు అంటే, ఇప్పుడు తీతు గారికి పత్రిక రాసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు పౌలు గారు కొరింథీ పట్టణానికి రాసి అక్కడ ఎలాగ ఉండమన్నాడు? అక్కడ మౌనంగా ఉండమన్నాడు. ఇప్పుడు తీతుకు పత్రిక రాసింది ఎవరిక్కడ? పౌలు గారే. ఆయన స్త్రీలకు ఏం చెప్పమంటున్నాడు? మంచి ఉపదేశం చేయమని అంటున్నాడు. ఇప్పుడు నాకు అడగాలి, ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్కడ వాళ్ళని ఏమో సైలెంట్గా ఉండమని కొరింథీలో ఉన్న వాళ్ళని తీతుకు రాసి మంచి ఉపదేశం చెప్పమంటే పౌలు గారు 2 విభిన్నంగా మాట్లాడుతున్నాడా? ఒక చోటేమో చెప్పొద్దని, ఒక చోటేమో చెప్పమని. ఇలా దేవుడు 2 రకాలుగా మాట్లాడతాడా? మాట్లాడ్డు. నీకు అర్థం అవ్వలేదు విషయం, నీకు రాలేదు విషయం. కొరింథీ పట్టణాన్ని సైలెంట్గా ఉండమని తీతుకు రాసి మంచి ఉపదేశం చేయమంటాడా? సరే, ఎలాగుందో వాక్యం? ఒకసారి విడగొడుతుంటే ఎలాగొని చూసారా? ఒకటే చెప్తుంది బైబిల్, మంచి ఉపదేశం స్త్రీలు కూడా చెయ్యాలి. పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ముగిస్తానండి ఇక, 5వ అధ్యాయము. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. ఏమండి? ఎవరో ఏర్పరచబడ్డారండి ఇక్కడ. నీ వలె ఏర్పరచబడిన ఆమెయు, నీ వలె ఏర్పరచబడిన ఆమెయు. ఎందుకు ఏర్పరచబడింది? దేనికోసం ఏర్పాటైంది ఆవిడ? సేవ చేయడానికి, సంఘాన్ని నడిపించటానికి. పేతురు గారి సాక్ష్యం, ఆమె కూడా ఉంది, ఆమె కూడా సేవ చేస్తుంది, ఆమె కూడా ఏర్పరచబడింది. నువ్వు అసలు స్త్రీలే లేరంటున్నావు వాక్యం చెప్పడానికి. కొత్త నిబంధనలో ఒక స్త్రీని చూపించంటున్నాడు ఈ మధ్యకాలంలోకి అతను. రాసుకో ఇక. కొత్త నిబంధనలో ఏర్పరచబడిన ఆమె పేతురు గారు చెప్తున్నారు, రాసుకో. ఈవిడ పేరు ఇవ్వలేదేమో. రోమపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమా 16వ అధ్యాయం 1వ వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరి. ఈవిడ ఏం చేస్తుందంటే సంఘానికి పరిచారం. ఏంటి సంఘానికి చేసే పరిచారం? ఏంటి? వాక్య పరిచారం ఉండదా అందులో? వాక్యం చెప్పే పని ఉండదా? సరేండి, యోహాను గారు రాసిన పత్రికలు ఉంటాయి కదా, 2వ పత్రిక రండి. 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. 1వ వచనం చదవండి. అందులో యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ వచనం అండి. పెద్దనైన నేనును ఏర్పరచబడినదైన
అమ్మగారికి. చూసారు, అక్కడ పేతురు గారు ఏర్పరచబడింది అంటున్నారు, ఇక్కడ యోహాను గారు కూడా ఏర్పరచబడిన అమ్మగారికి. ఎందుకు ఏర్పరచబడింది? వంటలు చేయడానికా? వాక్యం చెప్పడానికి, సంఘాన్ని నడిపించటానికి. స్త్రీలు లేరా కొత్త నిబంధనలో? కొత్త నిబంధనలో ఎక్కడ వాక్యం చెప్పలేదా? పాత నిబంధనలో ప్రవక్తలు, కొత్త నిబంధనలో పరిచారం, సంఘాన్ని నడిపించిన సంఘ సేవకురాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము ఏమండి 26వ వచనం చూడండి. ప్రిస్కిల్లా, అకులా విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా వారికి అతనికి విశదపరిచారు. అపోల్లోకండి అకుల, ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఏమండి కొరింది పట్టణం ఈ ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్నప్పుడు అండి, పౌలు గారు వీళ్ళకి చెప్పిన జ్ఞానం, నేర్చుకున్న వాక్యాన్ని తర్వాత అపోల్లోకి నేర్పిస్తారండి. అకుల, ప్రిస్కిల్లా వీళ్ళు వాక్యం చెప్పారు. ఎంత సంఘం ఉంది. ప్రిస్కిల్లా, అకుల దేవుని మార్గము, ఇద్దరు వాక్యం చెప్తున్నారండి. అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు దేవుని మార్గమును గురించి అతనికి. మనం వీటి అసలు స్త్రీలు మాట్లాడలేదంట, మౌనంగా ఉండిపోయారంట. ఎక్కడున్నాయి బైబిల్లో? తవ్వేస్తాం బైబిల్ మేము, మాకు పని ఏమి లేదు, ఇదే పని తవ్వటమే. తవ్వేస్తాం బైబిల్ని, ప్రజల ముందు పెట్టేస్తాం. ఈ తప్పుడు బోధలు చేసిన వాళ్ళు అందరి ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతారు. ఇక తప్పు చేయకండి. ఏమంటే మేము ఏం అంటలేదు మిమ్మల్ని. ప్రారంభంలో చెప్పాం కదా, మీరు లేఖనములను ఎరుగకపోవటం వల్ల మీరు ఏం చేస్తున్నారు? పొరబడ్డారు. ఇప్పుడు మేము రైట్ చెప్పాం, దిద్దుకోండి. ఏమి అలాగ ఉండిపోతున్నారు? ఏమి అలాగా? ఆ సంఘపు అహంకారం ఏంటి? మా సంఘపు రూల్ ఇదేంటిది? వాక్యం వస్తున్న సంఘపు రూల్ ఏంటి? దిద్దుకోండి, తప్పు చేయకండి. దేవుడి ముందు దొరికిపోతారు. మా మాటలు ఈరోజు మిమ్మల్ని నొప్పించవచ్చు, మా మాటలు ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ ఇది సత్యం. బైబిల్లో ఉన్న సత్యాన్ని మేము చెప్తున్నాం. దిద్దుకోకపోతే మీ ఆత్మలకు ప్రమాదం, నరకానికి జారిపోతారు. దేవుడు చెప్పంది చెప్పాడు అని దేవుడు పేరట గలమెత్తి స్త్రీల గొంతు నొక్కితే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. మర్చిపోకండి, తప్పు చేయకండి, దిద్దుకోండి. వాక్యాలు, ఇన్ని వాక్యాలు ఇచ్చి ఇంత వివరంగా సబ్జెక్ట్ చెప్పిన తర్వాత కూడా మేము ఇలా స్టాండ్ అయిపోతామంటే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? మీరు చెప్పండి. తిమోతికి రాసిన పత్రిక, ఏమండి స్త్రీకి అధికారం, ఏ అధికారం ఇచ్చాడు అంటే గృహాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు తప్ప పురుషుడి మీద సంఘంలో అధికారం ఇవ్వలేదు. అని వాక్యం చెప్పొద్దని ఎక్కడా చెప్పలేదండి. చూడండి, ఆ మాట చదువుకోండి. ఇదోటి చెప్తారు వాళ్ళు, ఈ మాట చెప్తారు కనుక ఈ మాట మీకు చూపిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. సరే, గృహ పరిపాలన చేయండి, గృహాన్ని మీరు అధికారంలో పెట్టుకోనండి, కానీ సంఘంలో అధికారాల జోలికి మీరు వెళ్ళకండి. సంఘంలో అధికారం చలాయించడానికి వెళ్ళకండి. కానీ వాక్యం చెప్పడానికి వద్దంటాం లేదే, వాక్యం చెప్పొద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదే. దేవుని పిల్లరా, మీకు చివరికి ఒక మాట చెప్తున్నాను. ఇదంతా చెప్పిన తర్వాత ఒక్క చోట ఎస్కేప్ అవుతున్నారు. ఎలాగంటున్నారంటే బయట చెప్పుకోవచ్చండి, బయట ప్రజలకు చెప్పవచ్చండి, సంఘం ఏమండి గృహంలో చెప్పుకోవచ్చండి, కానీ సంఘంలో చెప్పుకోకూడదండి. ఇదేంటిది? అసలు సంఘం అంటే ఏంటి? గోడల, మనుషులా? నా ప్రశ్న. సంఘం అంటే గోడల, మనుషులా? అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో సంఘానికి హింస వచ్చింది అంటే గోడలు కొలగొట్టేశారా? సంఘానికి హింస అంటే అర్థం ఏంటి? ఆ సంఘంగా కూడుకున్న ప్రజలకి ఏమొచ్చింది? అక్కడ హింస, చెదిరిపోయారు. సంఘం అంటే ఏంటి? ప్రజలా, గోళ్ళ? ప్రజలే. కవి చెప్పాడు కదండి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సంఘం అంటే గోడలు కాదోయ్, సంఘం అంటే మనుషులోయ్. కూర్చున్న వాళ్ళకి హింస వచ్చింది. ఇప్పుడు నువ్వేమంటున్నావు? సంఘంలో చెప్పకూడదంట, బయట చెప్పుకోవచ్చంట. ఇదేంటిది? ఇక్కడ కూర్చున్నది మనుషులే, బయట నువ్వు చెప్పేది కూడా మనుషులకే. నీకు నువ్వు పొరపడ్డావు, అధికారానికి ఇవ్వలేదు దేవుడు అవకాశం. కానీ వాక్యం చెప్పొద్దని గొంతు నొక్కొద్దు. స్త్రీకి ఎక్కడ పురుషుడి మీద అధికారం చేసే అవకాశం ఇవ్వలేదు. మేము ఒప్పుకుంటున్నాం దానికి. బైబిల్ అంతా ఇదే చెప్తుంది. స్త్రీ పురుషుడికి లోబడాలి, పురుషుడు ప్రభువుకు లోబడాలి, ప్రభువు తండ్రి అయిన దేవునికి లోబడాలి. ఇది ఆర్డర్, ఇది అంతే తప్ప ఆడపిల్లలను వాక్యం చెప్పొద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదే. లేనిది పుట్టించి గిట్టించారు మీరు ప్రజల మధ్య. తప్పు చేస్తున్నారు.
మీరందరూ చదువుకుంటారు, మీ అందరికీ తెలిసిన మాటే. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన తర్వాత ఇందులో గ్రీసు దేశస్థుడని, యూదుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదమును లేదు. ఎవరికి లేదు? ఆయనకి లేదు, కానీ వీళ్ళకు ఉంది. అందరూ క్రీస్తునందు సమానమే. స్త్రీ అని, పురుషుడని నాకు ఏ భేదం లేదు అంటున్నాడు ఆయన. లేదు ఉంది, వాళ్ళని వద్దన్నాడని వీళ్ళు తేలిపోతారండి. వీళ్ళగా చెప్పాను కదా, కౌంటర్ లేడు స్టార్ట్ చేసి బోల్డ్ కౌంటర్లు వస్తాయి. ఇప్పుడు పేతురు గారు రాసిన పత్రికలో మీరు చదువుకుంటారు. అయితే మీరు ఒకప్పుడు అంతా కూడా చీకట్లో ఉన్నారు. 2:9 మీరు చదువుకుంటారు కదా. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, యాజక సమూహం. ఇందులో స్త్రీలు లేరా? వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు కాదా? వీళ్ళు పిలువబడిన వాళ్ళు కాదా? వీళ్ళు గుణాతిశయాలను ప్రచురించే అవకాశం స్త్రీకి లేదా? ఏర్పరచబడిన అమ్మ దగ్గర రాశాడు, ఆవిడ ఏర్పరచబడింది, ఆవిడ పిలుపునందుకుంది. మీ దేహం అయినా వాళ్ళ దేహం అయినా దేవుడిని మహిమపరచడానికి ఇచ్చాడు. స్త్రీదైనా పురుషుడిదైనా. ఎలా మహిమపరుస్తారు? పాటతో, నా వాక్యం చెప్పా, మీ కష్టాన్ని ఇచ్చా, కష్టపడి పని చేసా. ఏదో ఒక రకంగా ఇటు స్త్రీ ఇటు పురుషుడు ఇద్దరు పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఇంకా బోల్డ్ రెఫరెన్స్లు ఉన్నాయి. టైం అయిపోయింది, ముగిస్తున్నాం. కౌంటర్ వేస్తే పార్ట్ 2 దింపుతాం. ప్రార్థన చేసుకుందాం.